ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. गाड़ी ఈ సమావేశానికి వచ్చిన సోదరులకు పెద్దలకు, ముఖ్యంగా జమాతే ఇస్లామీ హింద్ అహ్మద్ హుస్సేన్ గారికి, మొహద్దీన్ గారికి, సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఉచిత సేవా కార్యక్రమాలు జమాతే ఇస్లామీ హింద్ తరఫున చాలా సంవత్సరాల నుంచి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మేము కూడా వాళ్ళు పిలిచిన వెంటనే కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతూ ఉంది. అందరూ మార్పు కోరుకోవాలా, అందరూ బాగుండాలా, అందరిలో మనం ఉండాలా, ఇస్లాం ధర్మం ప్రకారంగా నడుచుకోవాలా. ఇప్పుడు చెప్పినట్టుగా సొసైటీ ఒకటి ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ఎందుకు జరుగుతూ ఉందంటే, వడ్డీలకు తీసుకొని చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వడ్డీలకు తీసుకోవటము మన సాంప్రదాయం కాదు, వడ్డీలకు ఇవ్వటము వడ్డీలకు తీసుకోవటము మంచి పద్ధతి కాదు అనే ఆలోచనతో ఒక సొసైటీ పెట్టి ఆ సొసైటీ ద్వారా వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. అదే కాకుండా తుఫాన్లు వచ్చినా ఏదైనా పరిస్థితులు మొన్న కరోనా వచ్చింది. కరోనా టైంలో ఎంతో భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ పనిచేయడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా పొద్దుటూరు పట్టణంలో వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల్లో వాళ్ళకు తోడ్పాటుగా ఉంటూ వాళ్ళకు కావాల్సిన సేవలు ఏమైనా ఉంటే మన ద్వారా కూడా అందించి వాళ్ళకు సహకారంగా మనం అందరం నిలబడాలని, పొద్దుటూరులో ఇటువంటి కార్యక్రమాలు ఇంకో ఎన్నో జరిగే విధంగా దేవుడిని మనం అంతా ప్రార్థించాలని, ఈ ఉచిత అంబులెన్సు చాలా ఉపయోగపడుతుంది. చాలా పేదవాళ్ళు చాలా ఇబ్బందికరంగా నలుమూలల ఈ ప్రాంతంలో 10 కిలోమీటర్ల విస్తీరణ జరిగింది. పొద్దుటూరు ఏడన్నా కానీ, అమృతనగర్ కానీ, పెన్నానగర్ కానీ, ఈ పక్క కొత్తపల్లె కానీ, ఖాదరాబాద్ కానీ, అట్లాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు జనాజా వెహికల్ ఒకటి ఉంది. జనాజాలకు చాలా మంది మనుషులు దూరభారం నడిచిపోవాలంటే పోలేని పరిస్థితిలో ఈరోజు తయారైనారు. దానికి కూడా జమాతే ఇస్లామీ హింద్ వాళ్లకు చెప్తే వెహికల్ తప్పకుండా పంపించి వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు. ఈ సహాయ కార్యక్రమాలన్నీ దేవుడు దయ వల్ల వాళ్ళందరూ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా వాళ్ళకు తోడ్పాటుగా ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి ఈ జమాతే ఇస్లామీ హింద్ వారిని మనసారా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటాం.